గారు పురుషాంగం పెద్దదిగా ఉంటే స్త్రీకి మంచి థ్రిల్ కలుగుతుందంటారా? లేదండి. స్త్రీకి సెక్స్ సుఖం కలగడానికి పురుషాంగం పెద్దగా ఉన్న సంబంధం లేదు. కానీ అనుకుంటారు, ఎందుకంటే మగవాళ్ళు మాటవాడికి నాంగం చెంది అంటుంటే బహుశా లేడీస్ అనుకుంటారు పురుషాంగం పెద్దదిగా ఉంటేనే బాగుంటుంది కాబోలు, అది స్త్రీలు అప్పుడు బాగా ఉంటుంది, నేను ఈ మాత్రం దీనికే ఇంత బాగుంటుంది ఇంకెంత బాగుంటుందో అనుకుంటారు. కానీ ఏం లేదు, స్త్రీకి సెక్స్ ఎలా సుఖం కలిగిస్తుంది అని తెలిస్తే అంగ పరిమాణంతో సంబంధం ఏదో తెలుస్తుంది. స్త్రీకి ఒకటి మనస్సు, రెండోది ఫోర్ ప్లే ద్వారా 3 ఎలివేట్ అవుతుంది, చాలా ఇదిగా ఉంటుంది. తర్వాత యోని మార్గం, యోని రంధ్రం ధర ఉంటాయి దాన్ని తీయడం. తర్వాత జీ స్పాట్. యోని లోపల కామనాడులు కేవలం 2 అంగుళాల వరకే ఉంటాయి. మామూలుగా స్త్రీ యోని 3.5 అంగుళాలు ఉంటుంది, కానీ సాగుతుంది కావాలంటే. కానీ 3.5 అంగుళాల్లోనే అన్నీ ఉంటాయి. కానీ కామనాలు మాత్రం 2 అంగుళాల వరకు ఉంటాయి. 2 అంగుళాల వరకే, అంతపైన ఉండవు, మహాయుధం 6 అంగుళం ఎక్స్ట్రా. కానీ పురుషాంగం పరిమాణం బట్టి 3.5 అంగుళాల నుంచి అది 6-7 అంగుళాల దాకా సాగుతుంది. సాధారణంగా పురుషుడికి అంగం స్తంభించడు 5 నుంచి 6 అంగుళాలు ఉంటుంది, 6 అంగుళాలు ఉంటుంది. కొంతమందికి మాత్రం అరుదుగా 7 అంగుళాలు ఉంటుంది. ప్రపంచంలో తీసిన లెక్కల్లో తేలిందంటే మ్యాక్సిమం అనేది 7.5 ఇంచెస్ 7.5 అంగుళాలు. అంతేగాని లేదో పెద్ద పొడుగుని అన్నీ ఉట్టు కవుళ్ళు, అలాగే పోర్నోగ్రఫీలో చూపించేవన్నీ హంబక్కులు, అవన్నీ ఊరికే జిమ్మిక్స్ తప్ప ఇంకేం కాదు. కేవలం మెడికల్ సైన్స్ ప్రకారంగా తేలింది 7.5 అంగుళాలు మెడికల్ హిస్టరీ. అంచేత సాధారణ మాత్రం 6 అంగుళాలు ఉంటుంది, 4 to 6 ఇంచెస్. కామనాళ్ళు యోని మార్గంలో కేవలం 2 అంగుళాల వరకే ఉంటాయి. ఒక 4 ఇంచెస్ పురుషాంగం ఉందనుకోండి, అది మోర్ దాన్ సఫిషియెంట్. ఎందుకంటే కొంత బయట మిగిలిన లోపల నా కామనాళ్ళు ఉండే కేవలం 2 అంగుళాల వరకే కదా, కొంచెం సాగిన 3.5 మ్యాక్సిమం 3 అంగుళాలు అంతే. అంతకంటే లోపల కామనాళ్ళు ఉండవు. ఇక పురుషాంగం ఎంత పొడుగున్నా సరే లోపల ఏమీ తెలియదు, అసలు సెన్సేషనే తెలియదు. కొంతమంది అనుకున్నారు గర్భాశయ కంఠానికి అంటే సర్వీస్కి వెళ్ళి పురుషాంగం తగిలితే జూమంటుంది, దిమ్మ తిరుగుతుంటారు. అసలు సర్వీస్ దగ్గర కామనాళ్ళే ఉండవు, ఏనాళ్ళు ఉండవు, అసలు లోపల ఏం నిప్పి తెలియదు. సర్వీస్ని మనం ముక్క కట్ చేసి తీసినా బ్యాప్స్ చేసినా నిప్పే ఉండదు, అక్కడ నరాలు ఉండదు. దానికి ఏమి నరాలు లేని దాన్ని పట్టుకుని పురుషాంగం వెళ్ళి దాని సర్వీస్ ఢీ కొడితే, గర్భాశయానికి కింద దిగుపాలు ఢీ కొడితే దాని దిమ్మ తిరుగుతుంటారు, ఏమి తెలియదు. అంటే ఎన్ని అపోహలు ఉన్నాయంటే అన్ని అపోహలు ఉన్నాయి. అంటే పురుషాంగం పరిమాణం బట్టి స్త్రీకి సెక్స్ సుఖం కలుగుతున్నది కరెక్ట్ కాదు. కేవలం స్తంభించిన పురుషాంగం అంటే అంగం పెద్ద అయిన తర్వాత 3.5 నుంచి 4 అంగుళాలు ఉంటుంది, 4 ఇంచెస్. కావాల్సిందల్లా ఆమెకు తృప్తి కలిగేటంత వరకు సెక్స్ చేయగలగడం. ఫోర్ చేయడం తృప్తి కలిగేది అది 3 నిమిషాల 5 నిమిషాల 10 నిమిషాల ఎంతసేపు కానివ్వండి, ఆమెకు తృప్తి కలిగేటంత వరకు వాడు సెక్స్ చేయగలిగితే అంగ పరిమాణం ఎంత లేదు. అంగ పరిమాణం 6.5 అంగుళాలు ఉండి 6 నిమిషాలు పడిపోతే ఆడికి అసహ్యం కలుగుతాడు మొదటి మీద. అంచేత సెక్స్ ఎక్కువసేపు చేయగలగాలి, అంగ పరిమాణం ఇంపార్టెంట్ కాదు. అంచేత లెంగిగా పొడుగ్గా ఉన్న పురుషాంగం స్త్రీకి మంచి తృప్తి ఇస్తున్న మాట ఇందులో నిజం లేదు. చూసారు కదండి ఇవాళ సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.